అండి మరి ఇప్పుడు రాసిస్తున్నామండి కాగితాలు. చంద్రబాబు అన్నయ్య ఆఫీస్కి వచ్చాను. రాసిస్తున్నాము కాగితాలు ఇచ్చారమంటున్నారు. చూడండి, అది భూమి సమస్య అండి. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన వాళ్ళు కూడా బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల సిరిబాబు కుటుంబం అండి. ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళు. మరి గతంలో మా అన్నయ్యని చంపేశారు, మా అమ్మని చంపేశారు. ఆ భూమి కోసం మేము తిరుగుతుంటే మన మీద, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద దాడి చేస్తున్నారండి. మధ్య మా తమ్ముడు కూడా చనిపోయాడండి. మా తమ్ముడి మీద కూడా చాలాసార్లు మా తమ్ముడు కూడా కొట్టారు. ఇప్పుడు మా తమ్ముడు కూడా లేటంటే చనిపోయినాడు. ఇదిగండి, మీకు ఆడ ఏముంది ఆధారం అసలు మీకు అని చెప్పి అంటున్నారండి. ఇది మాకు భూమి ఇచ్చినట్టు అండి. మాకు భూమి గవర్నమెంట్ ఇచ్చినట్టు లెక్క అండి. ఇదండి, ఇదిగోండి, 1 ఎకరం 73 సెంట్లు ఒక చాట, 2 ఎకరాల 54 సెంట్లు ఒక చాట. తర్వాత అండి 81 సెంటు దీంట్లో వేయలా, మళ్ళీ 20 సెంట్లు దీంట్లో వేయలా. ఇళ్ళ స్థలాలు ఇళ్ళపేటలు 2 చాట్లు వచ్చాయండి, 10 సెంట్లు. వాళ్ళు అది కూడా దీంట్లో వేయలా. ఇది మహానాడు భూమి వరకు వేసారండి. సీతనారం భూమి, సెటిల్మెంట్ స్కూల్ కాడ భూమి వేయలేదండి. మరి ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాయమే కదండి. రకం చేశారండి మమ్మల్ని. ఎంత బాధ పెడుతున్నారంటే బాధ పెడతారు మమ్మల్ని. భూమి ఇచ్చినట్టు కాగితాలు ఇవ్వండి. భూమి ఇచ్చినట్టు గవర్నమెంట్ ఇచ్చినట్టు మాకు చూడండి. 2 పేర్ల మీద వచ్చినాయి. మా అమ్మ పేరు మీద, మా మేనల్లుడి పేరు మీద వచ్చిందండి. నాన్ సర్టిఫికేట్ అండి ఇది. సర్టిఫికెట్లు అండి ఇవి. దగ్గర జరిగిన గొడవ అండి. భూమి కాడికి పిలిపించి మమ్మల్ని, ఆ భూమి మాదేనండి, పిలిపించారు. ఖాళీ భూమి చూడండి, ఖాళీ భూమి మేము చూపించాము వారికి. భూమిలో జరిగిన గొడవ ఇదండి. మా పాప ఆ రకం చేసినా కూడా వాళ్ళు కబ్జాదారులండి. ఆ పని చేసింది సముద్రాల సిరిబాబు కుటుంబం, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం చేశారండి. ఇది పోలీస్ స్టేషన్ కూడా కేసు అయ్యింది.